రెడీ? అమ్మకుందిలే చాలు, ఓకేనా? పాపకి పెట్టుకుంటే గుచ్చుకుంటుంది, ఓకే? సరే వద్దు. హలో ఆల్, వెల్కమ్ టు డే 25 ఆఫ్ 30 days toddler యాక్టివిటీ ఛాలెంజ్. ఇది చూస్తేనే అర్థమై ఉంటుంది కదా మీకు యాక్టివిటీ ఏంటో. ఈ కిచెన్ యూటెన్సిల్స్తో పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎలాంటి యాక్టివిటీస్ చేపించచ్చో ఈ వీడియోలో చూద్దాము. పిల్లలు మామూలుగానే వాళ్ళకి ఎన్ని టాయ్స్ ఉన్న వాళ్ళకి కిచెన్లో ఉండే పాత్రలు, కప్స్ కానీ, గ్లాసెస్, స్పూన్స్ ఇవంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, చాలా ఇష్టం ఉంటుంది కదా. వాళ్ళు అలా కిచెన్లోంచి ఇప్పుడే కదా లేచింది, నువ్వు ఊరుకునే చెప్తున్నావా? దొంగ నువ్వు. ఊరుకునే ఆవలింపు రాకపోయినా తెచ్చుకుంటున్నావు. పిల్లలు మామూలుగానే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి కిచెన్ నుంచి బౌల్స్ని కానీ, గ్లాసెస్, ఇలా కిచెన్ ఐటమ్స్ ఏమైనా తీసుకొని వచ్చేస్తే అమ్మలు భలే కోపడిపోతుంటారు. నాకు ఆల్రెడీ ఉన్న పనులకి. సరే పడుకోపో, నేను ఒక్కదాన్ని యాక్టివిటీ చేసుకుంటా, ఓకేనా? పడుకోపో నువ్వు, బాయ్. పో, నేను వీడియో చేసుకుంటాను, పో పో, నువ్వు పో. మరి ఎందుకు అన్నావు నిద్ర అని? ఊరికి నేను చెప్తున్నావు, ఇప్పుడే కదా లేచింది నువ్వు. బజ్జు, అక్కడే బజ్జు, అట్లే బజ్జు. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. అట్లే ఉండు, అమ్మ వీడియో అయిపోయేంత వరకు అట్లే ఉండాలి నువ్వు, ఓకే? సరే, ఇద్దరం బజ్జు ఉంటే యాక్టివిటీ ఎవరు చేపిస్తారు? ఇట్లుంటుంది యాక్టివిటీ అని పిలుచుకొని రాగానే వాంటెడ్గా తను ఏదేదో తనకి ఇంకా చెప్పాలనిపించినవన్నీ చెప్తూ ఉంటుంది. సరే ఉండు, సరే ఉండు నాన్న. పిల్లలు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిచెన్లోకి వచ్చి గ్లాసెస్ కానీ లేదా కప్స్, స్పూన్స్ ఏమైనా తీసుకొచ్చి ఆడుకుంటూ ఉంటే అమ్మలు చాలా వరకు ఫ్రస్ట్రేషన్, కోపం అంతా చూపించేస్తూ ఉంటారు పిల్లల పైన. పాత్రలన్నీ తీసుకొచ్చి కిచెన్లో నుంచి హాల్లోకి వేసుకున్నావు, ఆడుకుంటున్నావు, ఎవరు క్లీన్ చేస్తారు అనేసి. ఓకే కన్నా. సో ఇలా మీరు ఏమైనా మీ పిల్లల్ని తిడుతూ ఉన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి కిచెన్ ఐటమ్స్ని కానీ, పాత్రల్ని మీరే ఇస్తారు. బికాజ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కిచెన్ ఐటమ్స్తో పిల్లలకి చేపించే యాక్టివిటీస్ అంతగా హెల్ప్ఫుల్ అవుతాయి. నేను ఒక్కొక్కటిగా చేస్తూ దానిలో బెనిఫిట్స్ ఏంటి అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాక్టివిటీస్ వచ్చేసి జనరల్గా 6 months ప్లస్, అంటే అట్లీస్ట్ పిల్లలు కూర్చోగలగాలి. సో కూర్చోగలిగినప్పుడే వాళ్ళతో యాక్టివిటీ ఏదైనా చేపించగలుగుతాము. ఎందుకంటే మరి 5 months 4 months పిల్లలు వాళ్ళు ఇంకా పడుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఇవేమి ఇచ్చినా కూడా వాళ్ళు దీనితో ఏమీ చేయలేరు. మహా అయితే వాళ్ళకి ఇవ్వచ్చు జస్ట్ ఏదో కప్స్ని కానీ. క్లోజ్ చేసావా? ఓకే ఓకే. సో వాళ్ళకి చిన్న ఏమైనా కప్స్ ఇలాంటివి ఇవ్వచ్చు, కానీ దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. కాకపోతే ఎఫెక్టివ్గా అంటే 6 months ప్లస్ బేబీస్ అంటే కూర్చోగలిగిన పిల్లలతో ఈ ఐటమ్స్ ద్వారా యాక్టివిటీస్ అయితే చేపించచ్చు. రావడం లేదా? సరే ప్లీజ్. ఓకే, చూసారా, ప్లీజ్ తీయమంటోంది, హెల్ప్ చేయమంటోంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో సోషల్ స్కిల్స్ అనమాట, అంటే ఎలా మనం అడగాలి అనేసి వాళ్ళలో ఒక ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి పిల్లలకి. ఇక్కడ చూసారా, తను దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే దీన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండ్ క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. బికాజ్ ఇది ఎలా ఓపెన్ చేయాలని వాళ్ళు డిఫరెంట్ వేస్గా ట్రై చేస్తారనమాట. సో ఇలా వాళ్ళకై వాళ్ళ ఓన్ వేస్లో ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉండే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళు ఒకసారి ఓపెన్ చేశాక సూపర్, ఇలా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది. వావ్ నేను చేశాను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చూసారా, ఈ చిన్న యాక్టివిటీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. జస్ట్ ఇది ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం వల్ల కిచెన్ ఐటమ్స్ని. ఎక్కడ తగిలిందా? ఇట్స్ ఓకే, ఏం తగలేదు, ఓపెన్ చేయి. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇలా ఏమైనా మనము ఇలా ఏమైనా బాక్సెస్ని పిల్లల చేతికి ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఫస్ట్ చూస్తారనమాట. సెన్సరీ స్టిమ్యులేషన్ అంటే టచ్ చేస్తారు కాబట్టి సెన్సరీ స్టిమ్యులేషన్కి. అలాగే దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు కదా, సో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి. అండ్ 2 చేతులు యూస్ చేస్తారు కాబట్టి 2 hands కోఆర్డినేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి, వొకాబులరీకి. బికాజ్ ఓపెన్ చేయమంటాము, ఓపెన్ చేయాలి. అండ్ క్లోజ్ చేయమంటాము, దీని పేరు చెప్తామన్నమాట, డబ్బానో బాక్స్ అనో. సో ఏదైనా సరే మీ లాంగ్వేజ్లో మీరు చెప్తుంటారు కదా, సో వాళ్ళకి వొకాబులరీ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళలో ప్రిటెండ్ ప్లే కూడా చేపించచ్చు అనమాట. దీనిలో యూజ్ చేసుకుని ప్రిటెండ్ ప్లే ఎలా చేపించచ్చు అంటే పిల్లలు ఈ ప్రిటెండ్ ప్లే వల్ల ఏమవుతుందంటే సోషల్ స్కిల్స్కి, అంటే పిల్లలు ఎవరితోనో కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఓకే మాట్లాడమన్నప్పుడు కానీ భయపడరు అనమాట. ప్రిటెండ్ ప్లే కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను.
జస్ట్ స్పూన్లో ఇందులో ఏమీ లేదు, జస్ట్ ప్రిటెండ్ ప్లేకి కన్నా కర్డ్ ఉంది, ఓకేనా? కర్డ్ తిను. ఎలా ఉంది? ఇంకోసారి కర్డ్ అను. బాగుందా? బాగుందా? ఎంత బాగుంది? కొంచెమే చాలానా? సరే అమ్మకి తినిపి నువ్వు, అమ్మకు నువ్వు తినిపి, అమ్మకు తినిపి నువ్వు. తినిపి. సో యమ్మీ, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో ఇలా ప్రిటెండ్ ప్లే అనమాట. సో వాళ్ళకి ఏమవుతుందంటే అందులో వాళ్ళకే వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. అండ్ నిన్న ఒకరు అడిగారు అనమాట డౌట్లో, అంటే వాళ్ళ బేబీ సెల్ఫ్ ఫీడింగ్కి ఇష్టపడడం లేదు అని చెప్పేసి. సో ఇలాంటి ప్రిటెండ్ ప్లే వెరీ గుడ్, ఎంజాయ్. సో ఇలాంటి ప్రిటెండ్ ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ ఏమైనా ఉంటాయి కదా, దానిలోకి ఫీడ్ చేస్తూ ఉండడము, అవే సెల్ఫ్ ఫీడ్ చేస్తాయని చెప్పడం, ఏమైనా చేతులు ఉండే టాయ్స్ని తీసుకొని, బొమ్మలు పెద్దవి తీసుకొని వాటికి అవి తినిపిస్తున్నట్టు ప్రిటెండ్ ప్లే చేస్తే, బికాస్ ఈ ఏజ్ పిల్లలకి ప్రిటెండ్ ప్లే అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళకి ఏదైనా నేర్పియాలన్నా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఆ ప్రిటెండ్ ప్లేకి మేజర్గా హెల్ప్ చేసేవి కిచెన్ ఐటమ్స్ అనమాట. ఇలా చూడండి, ఫోర్క్ కానీ స్పూన్స్ కానీ ఇలా తీసుకొని వాళ్ళకి వాళ్ళే ఫీడ్ చేయడం. ఇంకా దానివి అయితే అన్ని టాయ్స్కి తినిపిస్తుంది. తను ఏమి ఉండదు దాంట్లో, ఖాళీ ఎంటీ బౌల్లోనే అన్ని తినిపిస్తుంటుంది. దీనివల్ల ఏం తెలుసా, వాళ్ళలో క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ స్కిల్ పెరుగుతాయంటే ఉండదు, కానీ వాళ్ళు ఆల్రెడీ చూసిండేదాన్ని, ఆల్రెడీ మెమరీలో ఉండేదాన్ని వాళ్ళు రివైజ్ చేసుకుంటుంటారు కదా. సో వాళ్ళ మెమరీ బూస్టప్ అవుతుంది ఈ యాక్టివిటీ వల్ల. అండ్ ఏ ఐటమ్స్ని ఎలా వాడాలో ఎఫెక్టివ్గా తెలుస్తుంది. ఒక ప్రాక్టికల్ లైఫ్ స్కిల్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సరే పెద్దది తీసుకో, ఓకేనా? చిన్నది వద్దు, పెద్దది తీసుకో. దీన్ని తీసుకో. అండ్ పిల్లలు కింద పాత్రలన్నీ వేస్తుంటారు కదా, వాళ్ళు అంటే కూర్చోగలిగినప్పుడు ఒక 6 months 7 months అలా ఉన్నప్పుడు దీంట్లో వద్దులేమ్మా, పెద్దది అది పట్టడం లేదు కదా, సో ఫిట్ అవ్వడం లేదు ఇందులో, కాబట్టి పెద్ద దాంట్లో పెట్టుకోవాలి, ఓకేనా? చిన్న దాంట్లో వద్దు, పెద్ద దాంట్లో పెట్టుకో. సో పిల్లలు 7 months 8 months అలా ఉన్నప్పుడు ఈ పాత్రలు తీసుకొని కిందేసి కొడుతూ ఉంటారు అనమాట. ఇలా కొడుతూ ఉంటారు, సౌండ్స్ చేస్తూ ఉంటారు. మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, ఏంటా ఇంత సౌండ్ అని చెప్పేసి, కానీ వాళ్ళకి హియరింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళలో ఒక మ్యూజిక్ సెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దాని నుంచి వచ్చే వాళ్ళ సౌండ్ని, ఆ మ్యూజిక్ని పిల్లలు ఎంజాయ్ చేస్తారు, దానివల్ల ఎంటర్టైన్ అవుతారనమాట. సో వాళ్ళ సెన్సెస్కి కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ షేరింగ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం పిల్లలకి నేర్పించచ్చు కిచెన్ యుటెన్సిల్స్ ద్వారా. ఇందాక చూపించినట్టుగానే మనము ఇలా ఫీడ్ చేయడము, ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు దాన్ని ఒకటే, కాకపోతే ఈవినింగ్స్ అలా పిల్లలు వచ్చినప్పుడు ఊరికి ఇలాగే సేమ్ వాళ్ళకి ఫీడ్ చేయమని చెప్పడం. సో దట్ షేరింగ్ అనే ఒక గుడ్ థింగ్ నేర్పించవచ్చు. ఒకవేళ పిల్లలు ఎవరూ లేరనుకోండి, సేమ్ టాయ్స్ని పెట్టుకొని ఇందాక చెప్పినట్టుగానే డైలీ ఒకసారైనా 2 సార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పిల్లలు షేర్ చేసేది నేర్చుకుంటారు. లేకపోతే స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే పిల్లలతో అంత ఈజీగా మింగిల్ అవ్వరు, కలవరు, ఒకలాగా సెపరేట్, మన బేబీని ఒకలాగా సెపరేట్గా ఉంటారు. ఏమిది ఆయిలా? ఆయిల్ తిన్నాం కదా, వేరేమన్నా ఇవ్వచ్చు కదా. ఏం తింటున్నావు? హనీ తింటున్నావా? అమ్మకు కూడా హనీ ఇచ్చావా? హనీ ఫోర్క్తో తినేక అవుతుందా? హనీ ఫోర్క్తో తినలేం కదా, ఫోర్క్తో ఎట్లా తింటాము? సరే. సో వేరే పిల్లలతో కలవడానికి ఒకలాంటి యాంగ్జైటీ ఉండకోకుండా ఉంటుంది అనమాట. సో ఇలా వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడాలి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనేసి ఇలా నేర్పించు. సో సోషల్ స్కిల్స్కి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఓకే నాన్న, ఏమి అండ్ కొద్దిగా పెద్దగా అవుతూ వాళ్ళు మనకు హెల్ప్ చేయడం, అంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ధన్విక్ ఆల్మోస్ట్ నేను డిష్ వాషర్ నుంచి పాత్రలను తీసుకొస్తే ఏ ప్లేట్ ఎక్కడ పెట్టాలి, ఏ కప్ ఎక్కడ పెట్టాలి, గ్లాస్ కానీ బౌల్స్ కానీ తను ఎలా కబోర్డ్లో ఎలా పెట్టాలి. చికెన్ సూపా? ఓ మై గాడ్, ఎవరు కుక్ చేశారు? ఎవరు వండారు చికెన్ సూప్? నువ్వే వండావా? సరే, ఎంజాయ్ చేయి. సో తనకి ఇప్పుడు కిచెన్ ఉండు నాన్న ప్లీజ్. సరే, ఏవి ఎక్కడ పెట్టాలో తనకు అంత డీటెయిల్డ్గా తెలుసు అనమాట. సో దీనివల్ల వాళ్ళ మెమరీ కూడా పెరుగుతుంది, బికాజ్ ఆర్గనైజింగ్ అనమాట, ఎక్కడ ఏం పెట్టాలి డైలీ అన్నట్టుగా. మా ఇంట్లో ఇప్పుడు నాకెంత తెలుసో ఏ ఐటమ్స్ అంటే కిచెన్ పాత్రలు, తనకు కూడా అంతే తెలుసు. సో అది తెలుసుకుంటుంది. అండ్ ఇది కాకోకుండా వాళ్ళకి పాత్రల ద్వారా సైజెస్ నేర్పించవచ్చు, అంటే పెద్దది చిన్నది ఇలా సైజెస్ నేర్పించవచ్చు. దీని ద్వారా హ్యాపీగా సైజ్ సార్టింగ్ కూడా పిల్లలకి నేర్పించవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ కూడా నేర్పించవచ్చు పిల్లలకి దీని ద్వారా. తీసుకో
నేర్పించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కువసేపు పిల్లల్ని యాక్టివిటీలో అయితే ఎంగేజ్ చేయొచ్చు. అంటే పర్టికులర్గా యాక్టివిటీ అనే కాకుండా మనం ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం అనుకోండి, కిచెన్లో ర్యాండమ్గా ఏదో ఒక ఐటమ్ అంటే సేఫ్గా పిల్లలకి ఇది సేఫ్ అనేలాంటి కిచెన్ ఐటమ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు దాంట్లో క్రియేటివ్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళ క్రియేటివ్ స్కిల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మనకు ఈ సరే తిను సైజ్ ఓకే నాన్న, సరే తిను. ఇలా మనకు సార్టింగ్ మనకు సైజ్ సార్టింగ్ కప్స్ వస్తాయి కదా, అవి లేకపోయినా అంటే మాంటిసరీ ఆ టాయ్ లేకపోయినా కూడా ఇలా కిచెన్ ఐటమ్తోనే సైజ్ సార్టింగ్ కూడా నేర్పించచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి గ్లాసెస్ ఉన్నాయి, ఈ గ్లాసెస్ని వీళ్ళు ఒకదానొకటి స్టేక్ చేసాయి, స్టేకింగ్ గేమ్లా కూడా ఆడుకోవచ్చు. వాళ్ళు ఒక దాంట్లో ఒకటి పిల్లల ముందర పెడితే వాళ్ళు ఒక దాంట్లో ఒకటి వేస్తూ ఉంటారనమాట. సో ఇలా వాళ్ళు వేస్తున్నప్పుడు ఇక్కడ నంబర్ కూడా మనం చెప్పొచ్చు, 1 2 3 4 ఇలా నంబర్స్ నేర్పించచ్చు. దీని ద్వారా సేమ్ అగైన్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి కానీ 2 హ్యాండ్స్ కోఆర్డినేషన్కి, ఫింగర్ మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ వాళ్ళలో ఉన్న క్రిటికల్ థింకింగ్ పెరుగుతుందన్నమాట. సో ఇది దీని బెనిఫిట్స్. అయితే నాన్న ఏం చేస్తున్నావు నువ్వు? ధన్వికి అంటే పర్టికులర్ ఒక యాక్టివిటీ లాగైతే నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు ఇవన్నీ కూడా. బికాస్ తను నేను మంత్స్ బేబీ అంటే ఆల్మోస్ట్ 2 months బేబీగా ఉన్నప్పటి నుంచి క్యారియర్లో కానీ ఎత్తుకొని కానీ నేను కిచెన్ వంట చేస్తున్న ప్రతిరోజు తను నాతో పాటు ఉంది కాబట్టి తను నాతో ఈక్వల్గా కిచెన్లో ఉండే ఐటమ్స్ గురించి తెలుసు అండ్ తను అన్ని పేర్లు చెప్పగలుగుతుంది. అండ్ దాని బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో తనకు అవి 100% వచ్చాయనే అని చెప్పవచ్చు. ఏముంది దీంట్లో? నువ్వేం తాగుతావు నాన్న? నువ్వు రోజు దీంట్లో ఏం తాగుతావు? నువ్వు పాలు తాగుతావు, దీంట్లో ఆయిల్ తాగకూడదు, ఆయిల్తో వంట చేసుకోవాలి, ఓకేనా? సరే. అండ్ వీటిలో నేమ్స్ అన్ని చెప్తుంటాం కదా, ఇది స్మాల్, ఇది బిగ్. సో వొకాబులరీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా సైజెస్ అన్నీ ఉంటాయి. అలాగే డిఫరెంట్ స్పూన్స్ ఉంటాయి మనకు గరిటెలు. నాన్న ఒక రోజు మనం బౌల్స్ ఇచ్చామనుకోండి, ఇలా సైజెస్ అన్ని వాళ్ళు సార్ట్ చేస్తారు. ఇంకో రోజు మనం ఇలాంటి స్పూన్స్ ఆయిల్ అన్న దేనికి వాడతానన్నా? రసంకా సాంబార్కా? మరి ఇది చపాతీ చేస్తానా దీంతో? నో, పప్పుకి. ఇది రసంకి, పప్పుకి. ఇది దేనికి? దోశ పిండి. దేనికి? చికెన్. ఒక్కొక్క గరిటె ఒక్కొక్క దానికి పేరు పెట్టేసుకుని తన ఓన్గానే. నెక్స్ట్ మనకు ఇలాంటి స్పూన్స్ కూడా ఉంటాయి కదా. సో డిఫరెంట్. పాపకు చెప్పియాలా? సరే ఇది దేనికి వాడతాము? రైస్. దేనికి వాడతాము? చపాతి. ఇది దేనికి వాడతాము? ఉప్మా. దేనికి వాడతాము? రైస్. సో చూసారా, ఇలా తను ఏ దానికి ఏది వాడతాను కూడా డీటెయిల్గా తనకు తెలుసు. అండ్ ఇలా ఇది దేనికి వాడతాం నాన్న? స్ట్రైనర్ దేనికి వాడతాం? కోకోనట్. సో కోకోనట్ ఫిల్టర్ చేయడానికి స్ట్రైనర్ వాడతా తనకి. అండ్ ఇట్లా ప్లేట్స్ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు పాపకు చెప్పాలా? వీడియోకి చెప్పొద్దా నేను? సరే నాన్న, ఇందులో స్మాల్ ఏదిమా? ఈ ప్లేట్స్లలో స్మాల్ ప్లేట్ ఏదిమా? తీసుకో, మమ్ము తినేది ఇది స్మాల్ ప్లేట్. వెరీ గుడ్, ఇది స్మాల్ ప్లేట్. ఓకే, ఇది బిగ్ ప్లేట్, ఇది స్మాల్ ప్లేట్. సో ఇక్కడ స్మాల్ బిగ్ ఆపోజిట్స్ కూడా నేర్పించవచ్చు ఇలా సైజెస్ నేర్పిస్తున్నప్పుడు. నాన్న స్మాల్ ప్లేట్ పాపకి, బిగ్ ప్లేట్ ఎవరికి? ఇది ఎవరికి ప్లేట్? ఇది ప్లేట్లు ఎవరు మమ్మ తింటారు? అప్పకి బిగ్ ప్లేట్. ఇది ఎవరి ప్లేట్? ఇది ఎవరిది ప్లేట్? ఇది అమ్మ ప్లేట్. చూసారా, పిల్లలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు మనం ఇంట్లో ఏం చేస్తామని చెప్పేసి. ప్రతిదీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. స్క్రీన్ టైం ఇవ్వడం తప్పితే మీరు పిల్లలకి ఏం చేపించినా అది యాక్టివిటీ కిందకే కన్సిడర్ అవుతుంది. ఆమా ఏమి ఇష్టము? పిగ్గా? పిగ్ ఇష్టమా? ఓ మై గాడ్. సరే, నెక్స్ట్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు అనమాట, డిఫరెంట్ సైజెస్ ఉన్న బౌల్స్ని కూడా. సరే చెప్తాను. ఇలా వాళ్ళ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం కూడా నేర్పియాలి. సో ఇది ఒక ప్రాక్టికల్ లైఫ్ స్కిల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల ఏమంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళ వాటర్ వాళ్ళే తాగగలము అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకైతే వస్తుంది.
ఈజీగా వాళ్ళకి నేర్పించచ్చు అనమాట. ఇలా డిఫరెంట్వి కూడా పిల్లలకి ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం, చిన్న చిన్న సింపుల్ యాక్టివిటీసే, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దీనిని యూజ్ చేసుకుని యాక్టివిటీ ఎలా చేపి ఫస్ట్ 6 months to 1 year లోపు పిల్లలకి ఏమంటే డైలీ ఏదో ఒక ఐటమ్ అయితే వాళ్ళకి ఇవ్వండి. లైక్ ఈరోజు బౌల్ ఇచ్చారనుకోండి, బౌల్, దిస్ ఈజ్ బౌల్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. సో దిస్ ఈజ్ బౌల్, దీంట్లో ఎన్ని సైజెస్ ఉన్నాయి? కోకోనట్ తాగేసావు కదా ఇందాక ఆల్రెడీ, దాంట్లో తాగుతావా? ఏం కావాలి ఇప్పుడు నీకు? స్ట్రా కావాలా? స్ట్రా లోపల ఉంది నాన్న. నువ్వు ఇందాక కదా తాగావని వాష్ చేసి పెట్టేశాను నేను, నువ్వు మళ్ళీ అడుగుతావు అనుకోలేదు నేను. దీన్ని ఏమంటారు మా? స్ట్రా అంటారా? నువ్వే ఓపెన్ చేసుకొని తాగుతావా? టేక్ ఇట్, ఓపెన్. వెరీ గుడ్, తాగమ్మా. సో 6 months to 1 year లోపు పిల్లలకైతే ఇవాళ మీరు బౌల్ ఇస్తున్నారనుకోండి, ఇది బౌల్, దీంట్లో దిస్ ఈజ్ బిగ్ బౌల్, స్మాల్ బౌల్, మీడియం సైజ్ బౌల్, ఇలా మీరు ఎంత వీలైతే అంత ప్రొనౌన్షియేట్ చేస్తూ ఉండండి, రిపీటెడ్గా చెప్తూ ఉండండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకా ర్యాండమ్గా వాళ్ళు ఫ్రీ ప్లే చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇలా స్టేకింగ్ లాగా చేస్తారంటే ఒకదాని మీద ఒకటి పెట్టడము, వీటిని ఇలా పెట్టడానికి ట్రై చేస్తారు. మళ్ళీ మీరు సపరేట్గా తీసి పెడితే ఒక దాంట్లో ఒకటి కూడా వేయడానికి ట్రై చేస్తారు. నాన్న ఖాళీ అయిపోయిందా? వెరీ గుడ్ నాన్న. సో దీనిలో నువ్వేం చేస్తావు నాన్న? దీనిలో అన్నీ వేసే, ఒక్కొక్కటి లోపలికి వేసే, సరే లోపలికి వేసే ఒక్కొక్కటి. వెరీ గుడ్. సో అలా చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ రోజు స్పూన్స్ ఇవ్వండి పిల్లలకి. స్పూన్స్ ఇచ్చినప్పుడు కూడా సైజెస్, ఇది స్మాల్ స్పూన్, మీడియం స్పూన్, బిగ్ స్పూన్. వెరీ గుడ్, పక్కన పెట్టు. ఇలా స్పూన్స్ చెప్పండి. ప్లేట్స్ ఇవ్వండి, ప్లేట్స్లో కూడా సేమ్ అలాగే చెప్తూ ఉండండి. అలాగే ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. వీళ్ళు చాలాసేపు ఎంగేజ్ అవుతారు, వాళ్ళకు తీయడం రాదు, మనల్ని హెల్ప్ అడుగుతారనమాట. సో హెల్ప్ అడగడం కూడా ఒక కైండ్ ఆఫ్ సెన్స్ అనమాట. సో అది కూడా డెవలప్ అవుతుంది. నాన్న అది తీసుకుంటావా? ఇప్పుడు మనం యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? సరే కూర్చో. సో ఇప్పుడు ఇలా ర్యాండమ్గా కాకోకుండా మీరు పర్టికులర్గా యాక్టివిటీస్ లాగా చేపియాలంటే అది ఎలాగో కూడా చెప్తాను నేను. నాన్న పొట్టి పిల్ల, పొట్టి పిల్ల, నువ్వే నాకు దిక్కుమల్లా. తర్వాత మళ్ళీ మన పాటలు పాడే సెషన్ తర్వాతకు ఉంది, ఓకేనా? తర్వాత పాడుకుందాం నాన్న, ఇప్పుడు కాదు నాన్న. ఏమనాలి? దిక్కుమల్లా, నువ్వే నాకు దిక్కుమల్లా. ఏమనాలన్నా? సరే అంటాను, ఒక నిమిషము. ఒక నిమిషం రాజాకుట్టి, యాక్టివిటీ చేసేసి ఇప్పుడు నువ్వు మ్యాచ్ చేయాలి ఫస్ట్. సరే ఉండు. సో మీరు 6 months to 1 year లోపు పిల్లలకి ఆల్మోస్ట్ యుటెన్సిల్స్ నేమ్స్ అన్నీ కూడా నేర్పించేయచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కటిగా ఇస్తూ వాళ్ళకి చెప్పడం ద్వారా 1 year to 2 year లోపు పిల్లలకి ఎలాంటి యాక్టివిటీ చేపించచ్చు అంటే, ఫస్ట్ వాళ్ళకి ఇవేంటి అని ఐడియా ఉంటుంది కదా, మీరు ఆ నేమ్ చెప్పి వాళ్ళు తెచ్చిస్తారా లేదా, సో వాళ్ళకి ఆ మెమరీ అంటే వాళ్ళ నేమ్ తెలుసా లేదా అనేసి చెక్ చేయడం అనమాట. వాళ్ళకి వాళ్ళు తెచ్చిస్తారా లేదా అనేది ఒక యాక్టివిటీ అనమాట. వాళ్ళకి ఎంతవరకు తెలుసు, నేర్చుకున్నారా లేదా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి 1 to 2 years పిల్లలకైతే, కన్నా నిలబడు, ఇప్పుడు అమ్మ ఏం చెప్తే అది నువ్వు తెచ్చియాలి, ఓకేనా? ఓకే, అమ్మ ఏం అడిగితే అది తెచ్చి ఇవ్వాలి. స్టాండప్ స్టాండప్ స్టాండప్. ఓకే, అమ్మకి అమ్మ ప్లేట్ తెచ్చివు. అమ్మ మమ్ము తినే ప్లేట్ ఎక్కడుంది? అమ్మ మమ్ము తినే ప్లేట్ ఎక్కడుంది? అమ్మ మమ్ము దేంట్లో తింటుంది? అమ్మ మమ్ము ఇక్కడ ఉండే వాటిలలో చూడు, అమ్మ మమ్ము దేంట్లో తింటుంది? వెరీ గుడ్. సి ఇలా ఐడెంటిఫై చేస్తారనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ స్పూన్. స్పూన్, మమ్ము తినే స్పూన్ కావాలి కదా, స్పూన్. స్పూన్ తెచ్చి, వెరీ గుడ్. నెక్స్ట్ బౌల్. బౌల్ కావాలి, బౌల్.
వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ స్టీల్ బౌల్ తెచ్చి, స్టీల్ బౌల్ స్టీల్ బౌల్ తెచ్చి ఎక్కడ చూడు, ఇక్కడ స్టీల్ బౌల్ ఇలాంటిది స్టీల్ బౌల్. వెరీ గుడ్, ఇచ్చేసేయి. నెక్స్ట్ చిన్న గ్లాస్, నువ్వు పాలు తాగుతావే చిన్న గ్లాస్, ఎక్కడ చూడు, ఇక్కడ స్మాల్ గ్లాస్. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి అమ్మ పప్పులన్నీ వేసుకుంటుందే పెద్దది డబ్బా, పప్పులు వేసుకుంటామే డబ్బా, బాక్స్ డబ్బా చూడు ఇక్కడ ఎక్కడుంది, తెచ్చివు. పెంగ్విన్ పప్పులు వేసుకునేది, పప్పులేసి క్లోజ్ చేసి పెడతాము లిడ్ పెట్టి, ఇవు. వెరీ గుడ్. సో ఇప్పుడు దీంతో క్లోజ్ చేసేయాలి. అమ్మ దీంట్లోనే కదా పప్పులు వేసేది. వెరీ గుడ్. ఇప్పుడు స్పూన్, అన్నం ఉప్మా చేసే స్పూన్ ఏది, ఉప్మా చేసే స్పూన్ ఎక్కడ చూడు, ఇందులో చూడు, ఇక్కడ ఇదా చూడు, కరెక్ట్ చూసి తెచ్చేయాలి నాన్న. ఉప్మా చేసే స్పూన్ ఏది, అదా రైస్, అది ఉప్మాది. వెరీ గుడ్, సూపర్. సరే బాక్స్ నాన్న, డబ్బా క్లోజ్ చేసిన డబ్బా తెచ్చి, బాక్స్ డబ్బా ఇక్కడ ఎక్కడ చూడు, క్లోజ్ చేసిన డబ్బా ఎక్కడ చూడు, ప్లాస్టిక్ బాక్స్ ఎక్కడుంది, ఇక్కడ చూడు. మంకీ తీసుకెళ్ళిందా? నాన్న ప్రిటెండ్ ప్లే కాదు నాన్న, ఇప్పుడు మనం యాక్టివిటీ చేస్తున్నాం రా నాన్న. ప్రిటెండ్ ప్లే ఎక్కువైతే ఇలా ఉంటుంది, కనిపిస్తున్నా కూడా అది లేదు, కోత ఎత్తుకుపోయింది అని చెప్తోంది. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లూ బౌల్ తీసి అమ్మకు, పెద్దది బ్లూ కలర్ బౌల్, అది సాంబార్, నేను అడగలేదు కదా. బ్లూ కలర్ బౌల్ తీసి, బ్లూ కలర్ బౌల్ ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కడుంది చూడు. వెరీ గుడ్. సో ఇలా వీళ్ళతో ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మనం పలుకుతుంటాం, పదాలు వాళ్ళు తెలుసుకుంటే దీనిలో ఏమంటారు అని చెప్పేసి వాళ్ళకి మెమరీ పెరుగుతుంది. యాక్టివిటీనా, సరే ఉండు. సో వాళ్ళకి అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనమాట, వాళ్ళు దీనివల్ల కూర్చుంటారు, లేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ. అలాగే వీటిని టచ్ చేస్తుంటారు కాబట్టి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది 1 to 2 years పిల్లలకైతే ఇలా వాళ్ళకి ఇట్లా నేర్పించడంతో పాటు యాక్టివిటీస్ చేపించచ్చు. 2 year plus పిల్లలకి ఏం చేయొచ్చు అంటే రసం యాక్టివిటీ. సేమ్ ఇలాగే మనము ఇప్పుడు ఏవైతే పెట్టింటామో మ్యాచింగ్ యాక్టివిటీ అనమాట. 2 years plus పిల్లలకైతే వీటిని పెట్టి మనం ఇంకొకటి ఇచ్చి వాళ్ళని మ్యాచ్ చేయమని చెప్పాలి. ఇది ఎక్కడుంది తెచ్చి మ్యాచ్ చేయమనాలి అంతే. 2 year plus పిల్లలకి యాక్టివిటీ అయితే. కన్నా గెటప్ నా గెటప్. ఓకే సరే చూడు, ఇప్పుడు ఇది 2 year plus పిల్లలకైతే బౌల్ ఉంది కదా, స్టీల్ బౌల్. ఇది దీనిలో ఎక్కడుందో దాంట్లోకి పెట్టుకో, దాంట్లోకి పెట్టు. వెరీ గుడ్. సో ఇది మ్యాచింగ్ ప్యాటర్న్ లాగా యాక్టివిటీ. ఇదేం కలర్ నాన్న, ఇదేం కలరు, ఏం కలర్ ఇది? నో, కరెక్ట్ చూసి చెప్పు, ఏం కలర్ ఇది? ఎల్లో. నీకు తెలుసు అయినా ఎందుకు రాంగ్ చెప్తావు? వాట్ కలర్ ఈస్ దిస్? రెడ్. ఎల్లో దాంట్లోకి రెడ్ పెట్టు, ఎల్లో దాంట్లోకి రెడ్ పెట్టాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చిన్న గ్లాస్ ఉంది కదా, ఇక్కడ చిన్న గ్లాస్ ఎక్కడుందో చూసి చిన్న గ్లాస్ పెట్టు. చిన్న గ్లాస్, పాల గ్లాసే పెట్టుపో. ఇక్కడ ఎక్కడుంది దాంట్లోకి వేసే, కరెక్ట్ గ్లాస్లో గ్లాస్ వేయాలి. వేర్ ఈజ్ వెరీ స్మాల్ గ్లాస్, వేర్ ఈజ్ ఫైండ్. పెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది పెద్ద గ్లాస్ ఉంది కదా, పెద్ద గ్లాస్లోకి పెట్టు. దోమ, ఇట్స్ ఓకే, పెట్టు. పెంగ్విన్ ఇప్పుడు, ధన్వి పికింగ్ పెంగ్విన్ నౌ. యా, వెరీ గుడ్ పెంగ్విన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పింక్. నేను ఇంకొక ఫోర్క్ తేలేదు నాన్న, మర్చిపోయి వచ్చేసాను కన్నా. ఇది ఉంది కదా, ఇలాంటి స్పూన్లోకి ఈ స్పూన్ పెట్టుకో, మ్యాచ్ చేయి.
పెట్టు పెట్టు త్వరగా త్వరగా. నువ్వు పెంగ్విన్. సరే వెరీ గుడ్. ఇలా దీని లోపలికి పెట్టాలి. ఓకే నెక్స్ట్ ఇది ఉంది కదా, గరిట ఉంది కదా. ఓకే గరిట ఉంది కదా, గరిట ఇంకో గరిటలో పెట్టుపో. స్మాల్ గరిటని మీడియం గరిటలో పెట్టుపో. పో గరిటది దా పెట్టురా. పెట్టు పెట్టు పెట్టు. అది గరిట దాని లోపల పెట్టు. వెరీ గుడ్. అంతేమా. ఇదో ప్లాస్టిక్ బాక్స్ ఉంది కదా, ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ పైన పెట్టు. పైన ప్లాస్టిక్ బాక్స్ పైన పెట్టాలి. పెట్టు. నువ్వే పెంగ్విన్ పెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లూ బౌల్లోకి ఈ చిన్న బ్లూ బౌల్ పెట్టాలి, బిగ్ బౌల్లోకి స్మాల్ బౌల్ పెట్టాలి. ఓకే పెట్టు. బిగ్ బౌల్లోకి స్మాల్ బౌల్. వెరీ గుడ్. పాపది బిగ్ బౌల్. ఓకే దా చాలరా. సో ఇలా ప్యాటర్న్ మ్యాచింగ్ యాక్టివిటీ కూడా చేపించచ్చు అనమాట. సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పిల్లలకి. అండ్ ఇదంతా అయిన తర్వాత కంపల్సరీ క్లీనప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి యాక్టివిటీ తర్వాత ఈ యాక్టివిటీ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయో గరిట. వెరీ గుడ్. ఈ యాక్టివిటీ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, క్లీనప్ చేయడం వల్ల కూడా అంతే బెనిఫిట్స్. ప్లస్ డిసిప్లైన్ అనే ఒక అది గరిట. సో డిసిప్లిన్ అనే ఒక స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. నాన్న సరే అద్దమ్మా. ఓకే ఓకే అద్దం. సరే. సో మనం ఏదన్నా యూజ్ చేసిన తర్వాత ఎత్తి పెట్టాలని ఒక డిసిప్లిన్ అయితే వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంతే అది. ఓకే. పిల్లలు మామూలుగా కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా బయట పెడుతున్నప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు కదా. మీరేం చేయొచ్చు అంటే వాళ్ళు ఆడుకునేది అయిన తర్వాత వాళ్ళతోనే తీసుకొచ్చి ఎక్కడ తీసారో అక్కడే పెట్టమని చెప్పాలి. లైక్ ఇప్పుడు ఇవి క్లోజ్ చేసేసి తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టు, నువ్వు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు అని చెప్పాలి. చాపుకో. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు అని చెప్పాలి. సో దట్ వాళ్ళకి ఎక్కడ ఆర్గనైజ్ చేయాలనేసి కూడా తెలుస్తుంది. అండ్ పిల్లలే అన్ని ఎత్తి పెట్టాలని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఎత్తి పెడుతూ 1 or 2 వాళ్ళతో ఎత్తి పెట్టమని చెప్తూ ఉంటే సో వాళ్ళలో డిసిప్లిన్ కూడా డెవలప్ అయిపోతుంది. సో ఇది ఇవాళ యాక్టివిటీ అయితే. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పిల్లలకి. వెరీ గుడ్. పిల్లలు వాళ్ళు పట్టుకునేదాన్ని వాళ్ళ నేమ్స్ చెప్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. లైక్ స్పూన్స్ కానీ సరే లైక్ స్పూన్స్ కానీ బౌల్స్ కానీ ప్లేట్ లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు ఏ దాంతో తింటున్నారో ఫోర్క్ ఇవన్నీ కూడా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. సో ఇలా మీ బేబీ కూడా అన్నీ చెప్పాలి, అన్నీ రికగ్నైజ్ చేయాలి. అండ్ దీనివల్ల ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నప్పుడు ఇంకెందుకు మీరు వెయిట్ చేస్తున్నారు, మీ పిల్లలతో ఇవాల్టి నుంచే కిచెన్ యూటెన్సిల్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా మీరు హెల్ప్ చేయండి. చేయను. అండ్ ఇక్కడ ప్రికాషన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి షార్ప్ ఆబ్జెక్ట్స్ బౌల్. సో షార్ప్ ఆబ్జెక్ట్స్ నైఫ్ కానీ ఇక్కడే ఉంది. 1 minute నాన్న ప్లీజ్. ఓకే ప్లీజ్ 1 minute ప్లీజ్. నువ్వు అంతవరకు ఇదో వేస్తుండు. అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసే. నువ్వు అన్నీ ఒక దాంట్లో ఒకటి వేయి. నువ్వు యాక్టివిటీ ఇచ్చేయి. అన్నీ ఒక్కొక్కటి వేసే. అమ్మ మాట్లాడేది అయ్యే లోపల నువ్వు ఇవన్నీ వేసేయాలి దీంట్లోకి. సరేనా? నువ్వే సరే వే. పిల్లలకి కిచెన్ ఈ యాక్టివిటీలో వచ్చేసి ఒకవేళ మనం వాళ్ళు ఇంకా నడవడం స్టార్ట్ కానీ పిల్లలకైతే మనమే వాళ్ళ దగ్గరికి బౌల్స్ ఇస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. వన్స్ వాళ్ళు నడిచే స్టార్ట్ అయ్యి కబోర్డ్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లైక్ సిజర్స్ కానీ సరే ఓకే సిజర్స్ కానీ నైఫ్ కానీ లేకపోతే ఫోర్క్ లాంటివి వాళ్ళకి అందుకోకుండా పెట్టడం మంచిది. లేకపోతే సెల్ఫ్ హర్ట్ చేసుకొని దీనివల్ల మళ్ళీ సీరియస్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి అందుబాటులో లేకుండా చూసుకోండి. అండ్ మనం ఇలాంటి స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ వెంటనే పిల్లలకి ఇవ్వకూడదు. అంటే ఇలాంటి ఫోర్క్స్ కానీ స్పూన్స్ కానీ పిల్లలకి 1 year దాటేంత వరకు ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవన్నీ చోకింగ్ హజార్డ్ గుచ్చుకుంటాయి. ఇవన్నీ ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటున్నారంటే మీరు ముందర కూర్చొని సూపర్వైజ్ చేస్తున్నారు, మీరు ముందరే ఉన్నారు, బేబీకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు హర్ట్ చేసుకోరు అన్నట్లయితే అప్పుడు మీరు ఇలాంటి వాటితో కూడా యాక్టివిటీ చేపియచ్చు. కాకపోతే ఫోర్క్ కానీ స్పూన్ కంపల్సరీ మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సిందే పిల్లలకి. సో మనం వాళ్ళకి కొద్దిగా అర్థమైతే దానివల్ల హర్ట్ అవుతుంది, నొప్పిస్తుంది, వాళ్ళు అర్థం చేసుకోగలరు అనే ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్రొడ్యూస్ చేయడమే మంచిది. అంతవరకు కూడా ఇలాంటి పిల్లలకి వస్తాయి కదా ఫీడింగ్ స్పూన్స్, ఇవన్నీ సాఫ్ట్ టిప్, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఇలాంటి స్పూన్స్ కూడా సాఫ్ట్ సిలికాన్ స్పూన్స్ వస్తాయి కదా మామూలుగా పిల్లలకి, అలాంటివి ఇచ్చి దానిల ద్వారా కూడా యాక్టివిటీ చేపియచ్చు. సో ఇది
ప్రికాషన్ అయితే యాక్టివిటీకి. ఓవరాల్గా ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు మీ పిల్లలతో యాక్టివిటీ చేపియండి. అండ్ ఈ వీడియోని ఇలాంటి ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇంకొక బాయ్ ఆలను. వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళిపోండి అంట. ఓకే, కలుద్దాం నెక్స్ట్ యాక్టివిటీ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.